ఈ మధ్య కొంతమంది పేరు ముందు డాక్టర్ అని పెట్టించుకొని ఏది పడదది వాగేస్తున్నారు భయ్య. దొంగ సర్టిఫికేట్ కి చాలా ముందే 2022లో డాక్టర్ అని సంబోధించబడ్డారు. బిఎస్సి లేదు, ఎంఎస్సి లేదు, ఏకంగా డాక్టరేట్. మ్యాటర్ ఏంటంటే వెజిటేరియన్స్ కి B12 డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. త్రిఫలా అంటే ఏంటంటే 3 డ్రై ఫ్రూట్స్ ని మిక్చర్ చేస్తే దాన్ని త్రిఫలా అంటారు. అది మనం వామ్ వాటర్ లో బ్రష్ చేయకుండా తీసుకుంటే B12 డెఫిషియన్సీ మోడరేట్ గా వచ్చేస్తుందని మేడం గారు చెప్తున్నారు. B12 రావాలంటే పరగడుపున బ్రష్ చేయకుండా త్రిఫలా కలుపుకొని వామ్ వాటర్ లో తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ చూసేసి గుడ్డిగా నమ్మేసే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియో షేర్ చేయి. ఏదో టైంలో ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. నాకు ఇది ఎక్కడో తేడా కొట్టింది, అందుకే నేను దీని గురించి ఒక రీసెర్చ్ చేశాను అనమాట. చూస్తే ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. త్రిఫలా తీసుకుంటే ఏంటంటే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అంతేగాని B12 వచ్చేస్తుంది అని ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బేసిక్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే డాక్టరేట్లు మనం డబ్బులు పెట్టైనా కొనుక్కోవచ్చు, కానీ నాలెడ్జ్ అనేది అలా కొనుక్కోలేం కదా. కొంచెం రీసెర్చ్ చేయాలమ్మా. మరి ఏంటి నేను చెప్పింది నిజమా కాదా? నిజమైతే ఒక లైక్ చేయి ఫస్ట్. నిజంగా మీకు B12 డెఫిషియన్సీ కనుకుంటే నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను, అది మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఫిష్, ఎగ్స్, మీట్, డైరీ, కాటేజ్ చీజ్ ఇలాంటివి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. నేను చేసిన నా క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చూస్తున్నారు కదా, వీళ్ళందరికీ నేనేమో 2 స్పూన్ల అన్నం, 1 స్పూన్ కర్రీ ఇలాంటివి ఏమి ఇవ్వలేదండి బాబు. న్యాచురల్ గా వాళ్ళు ఏం తింటున్నారో వాటిలోనే నేను కస్టమైజ్ చేసి వాళ్ళకి ఒక కస్టమైజ్డ్ డైట్ అనేది ఇచ్చాను. 6 నెలలు కొంతమంది సంవత్సరాలు పట్టే తగ్గడానికి న్యాచురల్ గా చేయండి. సైంటిఫిక్ గా మీ క్యాలరీస్ ఎన్ని తినాలి, BMI ఏంటి మీరు ప్రాపర్ గా తెలుసుకొని చేయండి. ఎందుకంటే రీసెంట్ గా పూర్ణిమ గారు అని చెప్పి ఈవిడ నాకు కాల్ చేసి కొన్ని సీక్రెట్స్ చెప్పారనమాట. 6 to 8 months లో ఎవరయ్యా నీకు PhD ఇచ్చేది? ఆవిడ చెప్పిన సీక్రెట్స్ విన్నాక నా బ్రెయిన్ షెడ్కి వెళ్ళిపోయింది అనమాట. మీరు కూడా తెలుసుకోవాలి, వీడియోలు చూడండి.